ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్త సర్పంచ్లు పాలక మండలి సభ్యులు ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు. మొత్తం 1070 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ సహకారంతో పంచాయతీలను అభివృద్ధి పరుస్తామన్నారు కొత్త సర్పంచ్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ల ప్రమాణ స్వీకారంపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్త పంచాయతీ పాలక మండలి ఈరోజు కొలువుదీరాయి. జిల్లాలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 545, కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 11, 14, 17 తేదీలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. 1070 పంచాయతీలు ఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 పైచిలకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్లుగా ఎన్నుకోబడ్డారు. పాలక మండలి కూడా దాదాపు వార్డు మెంబర్లతో సహా కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% పైచిలకు స్థానాల్ని కైవసం చేసుకుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు జిల్లా వ్యాప్తంగా మొన్నటి ఎన్నికలు గమనిస్తే తెలుస్తుంది. సో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో పంచాయతీలు చాలా నిర్వీర్యం చేయబడేటువంటి ఒక అపవాదం ఉంది. దానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్లు ఏం చెప్తారు, అసలు వాళ్ళు ఎట్లా పంచాయతీలను ముందుకు తీసుకుపోతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి పూర్తి స్థాయి నిధులు ఇస్తాము, అభివృద్ధి చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పదే దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తున్నాడు. సో మాట్లాడదాం. కొత్తగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఈ రోజంతా కూడా సర్పంచ్లంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు వారంతా కూడా పొజిషన్స్ టేక్ ఓవర్ చేశారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి మాక్లూర్ మండల కేంద్ర సర్పంచ్గా వెంకటేశ్వరరావు ఎన్నుకోబడ్డారు. ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా కూడా కొత్త పాలక మండలి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ముందుకు తీసుకుపోతారు? దాదాపు 10 ఏళ్ల పాటు పంచాయతీలు నిర్వీర్యం చేయబడేటువంటి ఒక విమర్శ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేసింది. ఎట్లా ముందుకు తీసుకుపోతారు? మరి గత 10 ఏళ్లలో గ్రామ పంచాయతీ నిర్వీర్యం అవుతుంది వాస్తవం. మరి ఇప్పుడే చెప్పినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామ పంచాయతీల ఎలక్షన్ పెట్టడం జరిగింది. కాబట్టి మరి రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ మాక్లూరు గ్రామాన్ని ఏదైతే ముఖ్యంగా మొదట ఎన్నుకున్నామో అవి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఆ పనులను చేసిన తర్వాత మరి నాకు తెలిసినటువంటి నేను కూడా ఒక కాంగ్రెస్ సీనియర్గా ఉన్న జిల్లాలో గుర్తింపు నాయకుడిగా ఉన్నా కాబట్టి మాకు ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారిని కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇంకా మరి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈ మాక్లూరు గ్రామ పాలవర్గాన్ని తీసుకెళ్లే నాకు కూడా ఉంది. కాబట్టి వారందరినీ కోరుకుంటూ వారు నాకు ఏదైనా మాక్లూరు గ్రామానికి నిధులు ఇవ్వాలని చెప్పేసి పోయి కలవడం కూడా జరుగుతుంది త్వరలోనే. వాళ్ళు నిధులు ఇస్తే ఈ మాక్లూరు గ్రామాన్ని నేను ముందుకు తీసుకుపోతానని చెప్పి నా గ్రామ ప్రజలకు కూడా తెలియజేసిన. ఎందుకంటే నాకు భారీ మెజార్టీ ఇచ్చారు. నాకు ఇప్పటి నుంచే చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది. గతంలో కూడా చేసిన, ఇంకా ఎక్కువ నా మీద బాధ్యత ఉంది. కాబట్టి ఈ బాధ్యతను కొనసాగిస్తూ నా గ్రామ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి నాకు వాళ్ళకు కోరుకుంటున్నా. పంచాయతీల్లో దాదాపు మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. తాగునీరు కావచ్చు, మంచినీరు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని ఎట్లా నోటిఫై చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకుపోతారు? ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు వస్తున్నానో ఇంతకుముందు మౌలిక సదుపాయాలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ తీసేస్తా అని చెప్పేసి నిన్న మొన్న దాకా అంటున్నారు. దయచేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎన్ఆర్జీఎస్ను కొనసాగింపండి. ఎన్ఆర్జీఎస్ ఉంటేనే అంతో ఇంతో ఈ గ్రామీణ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు ముందుకు పోతాయి. కాబట్టి ఎన్ఆర్జీఎస్ తీసేయద్దని నా డిమాండ్ కూడా చేస్తున్నా. మరి త్వరలోనే మరి డబ్బులు కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీకి డబ్బులు రాలేదు. ఆ నిధులు కూడా త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీకి నిధులు జమ చేస్తే మౌలిక సదుపాయాలను ముందుకు తీసుకుపోతానని నా కోరిక. గత 10 ఏళ్ల కాలంలో చాలా మంది సర్పంచులు అప్పులు చేసి పాలక మండలి నడిపించినటువంటి సిచ్యువేషన్ చాలా చోట్ల సర్పంచులు సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎట్లా, ఏ ధైర్యంతో మీరు ముందుకెళ్తారు, ఎట్లా ముందుకు తీసుకుపోతారు? ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎట్లా గ్రౌండ్లో రియాలిటీగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? చేసేంత సేవ చేస్తా. అభివృద్ధి విషయంలో కూడా నాకు ఏదైతే డబ్బులు వచ్చినదట్టు మాకు పాలకవర్గం తీర్మానం ప్రకారం ముందుకు తీసుకుపోతా. మరి ఇంకా డబ్బులు కావాలంటే మన పై నాయకుల దగ్గరకు పోయి డబ్బులు తీసుకొచ్చేసి కార్యక్రమం చేస్తా. వాస్తవంగా కొద్దిగా బిల్స్ ఫైనాన్స్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ వీక్ ఉన్నది కాబట్టి కొద్ది ఇబ్బందులు ఉన్నామా వాస్తవమే. కానీ దాన్ని ముందుకు ఎలా తీసుకోవాలని మా పాలకవర్గంలో చర్చించి ముందుకు తీసుకెళ్తా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానానికి సంబంధించి. సో సర్పంచ్లంతా కొత్తగా ఎన్నుకోబడ్డ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారంతా మాట్లాడుకున్నప్పుడు ఏం డిస్కషన్ చేసుకున్నారు, ఏ సమస్యల్ని ఎట్లా తీసుకుపోవాలనేటువంటి ఒక చర్చ జరిగింది మీ మధ్య? ఇప్పటికైతే జరగలేదు. రానున్న రోజుల్లో మీటింగ్ అవుతుంది. మండల సర్పంచుల సంఘం కూడా ఉంటుంది. కాబట్టి రానున్న రోజులలో సర్పంచులతో కూడా మీటింగ్ పెట్టేసి అవసరం అనుకుంటే సర్పంచులు మా పాలకవర్గం అంత సభ్యులు కూడా నాయకులను కలిసే విధంగా ప్లాన్ చేస్తాం. సంబంధిత నేతలు, జిల్లాకు సంబంధించిన నేతలు సుదర్శన్ రెడ్డి కావచ్చు, షబ్బీర్ అలీ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క కావచ్చు, వీరందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరించే దిశగా తామంతా కూడా పనిచేసేటువంటి విషయాన్ని కొత్తగా ఎన్నికబడ్డటువంటి సర్పంచ్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.